హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసిన వంకాయలు వేసి వేపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వంకాయలు కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి కాస్త నూనె వేసి వేపుకోవాలి. వంకాయలు 70% ఉడికించుకోవాలి. వంకాయలు 70% ఉడికాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక ముందుగా వేపుకున్న వంకాయలు వేసి కలుపుకోవాలి. వంకాయలు కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు ప్లేట్ తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని కలిపి ఇప్పుడు ప్లేట్ మూసుకుందాం. ప్లేట్ మూసి 2 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు ప్లేట్ తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. వాంగీబాత్ పౌడర్ మాత్రమే వేస్తున్నానండి, వేరే మసాలాలు ఏమీ వేయట్లేదు. వాంగీబాత్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేయాలి. వంకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. చివరగా కొత్తిమీర చల్లుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పాత్ర తీసుకుని అందులోకి అన్నం వేసుకోవాలి. అలాగే ఇందులోకి వాంగీబాత్ వేసి కలుపుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.